నానా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, హోటల్కి వెళ్దామా? హోటల్కా? ఏ హోటల్ నానా? డ్రాయింగ్ హోటల్. డ్రాయింగ్ హోటల్? డ్రాయింగ్ హోటల్ చాలా దూరం కదా నానా. ప్లీజ్ నానా ప్లీజ్. ఏదో ఒకటి పెడతావు కానీ ఏం చేద్దాం, తమరు ఆజ్ఞాపిస్తే వెళ్ళకుండా ఉందాం. వెళ్దాం పద. లెట్స్ గో. క్రిస్మస్ ఎఫెక్ట్ అనుకుంటా. బెంగళూరులో 15 కిలోమీటర్స్ కూడా గంటన్నర పడుతుంది. కానీ ఈరోజు ఏంటో తెలియదు కానీ హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసాం. అదిగోండి మా హోటల్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూసేవాళ్ళు ఏముంటాయి ఏంటో అని. మా అమ్మాయి మాత్రం డ్రాయింగ్ వేసేయాలని చెప్పేసి తెగ ఆరాటపడిపోతుంది. లోపలికైతే వచ్చేసాం. జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారు. టేబుల్ దొరుకుతుందో లేదో మరి చూడాలి. మొత్తానికి మాకైతే సీట్ అయితే దొరికింది. అది కొంచెం చూడండి, మా ఆవిడ టకటకటకటక వెళ్ళిపోతుంది, మళ్ళీ సీట్ ఎక్కడ పోతుందని. మొత్తానికి మేమైతే ప్రాసెస్ అయితే కనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే బ్రిస్టో క్లేటోపియా పేరులోనే ఉంది క్లేటో అని. అయితే ఇక్కడ ఈ హోటల్లో ఏంటంటే చాలా రకాల క్లేస్ ఉంటాయన్నమాట. పిల్లలు వాళ్ళకి నచ్చిన క్లేస్ తీసుకొచ్చుకొని పెయింటింగ్ చేసుకోవచ్చు. అయితే దీనికి మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఒక మెనూ కార్డ్ అయితే ఇస్తారు. ఆ మెనూ కార్డులో ఏంటంటే ఒక 10 to 15 కలర్స్ అయితే ఉంటుంది ఆప్షన్స్. మనం నచ్చిన ఒక 4 కలర్స్ అయితే మాత్రం ఫ్రీగా తీసుకోవచ్చు. ఫిఫ్త్ నుంచి ఇంకా మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలన్నమాట. అయితే మేమైతే ఒక 4 కలర్స్ అయితే చూస్ చేసుకున్నాము. ఇంకా చూడాలి ఎలా వస్తుందో ఏంటో. అది కూడా చూడండి ఎన్ని రకాల క్లేస్ ఉన్నాయంటే అన్ని రకాల క్లే మోడల్స్ అయితే ఉన్నాయి. 800, 900 ఇవన్నీ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇంకా ట్యాక్స్ పెట్టామంటే ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా. మేము కూడా అయితే 550 రూపీస్ పెట్టి ఒక క్లే అయితే తీసుకున్నాము, ఒక చిన్నది. ట్యాక్స్తో కలిపితే మాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 615 రూపీస్ అయితే పడింది. ఇంకా చూడాలి మా అమ్మాయి ఎలా వేస్తుందో ఏంటో. ఇదిగోండి చాలామంది అయితే ఇక్కడ దానికోసమే వచ్చారని చెప్పి మాకైతే తెలిసింది. ఇదిగోండి మేము చూస్ చేసుకున్న క్లే అయితే అది. వెళ్దాం, మన సీట్ ఎక్కడ ఉందో ఏంటో ఎత్తుక్కోవాలి. అదిగోండి ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. కింద నిండిపోతే మనకు తెలిసిందే, ఇక్కడ అందరికి వైపు పంపించేస్తారు. ఈ హోటల్ కోర్మంగ్లాలో ఉంది కాబట్టి మీకు తెలిసిందే, కోర్మంగ్లా 80 feet రోడ్లో చాలా హోటల్స్ ఉన్నాయి. అక్కడే ఈ హోటల్ కూడా ఉంది. ఇక ఎక్కడ చూసినా కాలేజ్ పిల్లలే, మొత్తం చూసినా ఈ కాలేజ్ గ్యాంగ్ అంతా ఇక్కడికే వచ్చేసారు. ఫుడ్ కూడా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మేము కంగారు పడ్డాం, కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే ఒక 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా చాలా అయితే బాగున్నాయి. హోటల్ అయితే చాలా పెద్దది. ఇక్కడ చూస్తే చాలా టేబుల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క టేబుల్లో మాకు ఒక క్లే అయితే కనబడుతుంది. పిల్లలైతే వాళ్ళకి నచ్చిన క్లేస్ తీసుకొచ్చేసుకుంటున్నారు. చక్కటి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. పెయింటింగ్ చేసుకుంటూ, ఫుడ్ తింటూ, ఫోటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారులేండి.
ఇదిగోండి మన సీట్లోకి వెళ్ళిపోదాం. మా బుడ్డది కూడా ఏం విధంగా పెయింటింగ్ వేస్తుందో చూసేద్దాం. మా పక్క సీట్లో ఒక చైనీస్ కపుల్ అయితే కూర్చున్నారు. పెయింటింగ్ అంటే ఇష్టమేమో కానీ భలే వేస్తున్నారులేండి పెయింటింగ్. అదిగోండి మా బుడ తెగ సంబరపడిపోతుంది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది. దానికి కూడా ఒక 4 కలర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంక గీకడం స్టార్ట్ చేసింది ఇంక నైటే. క్లే పెయింటింగ్ కదా, సింగిల్ కోట్ అయితే సరిపోవట్లేదు. నాకు తెలిసి ఇది ఒక డబల్ కోటింగ్ అయితే వేయాలి. అదిగోండి చూడండి, మనం ఒక డబల్ కోటింగ్ ఒకటి స్టార్ట్ చేసాము. పైన ఒక గ్రీన్ కలర్ వేసేస్తున్నాం. ఈ పాప ఎవరో తెలియదు కానీ పెయింటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. భలే నీట్గా కాన్సన్ట్రేషన్తో వేస్తుంది. డైలీ తీసుకొచ్చేయమంటదేమో. ఇదిగోండి ఇక్కడ కాలేజ్ పిల్లలు ఉన్నారు కదా, ఒక 10 పిల్లల్ని తీసుకొచ్చారు. పెయింటింగ్ మాత్రం భలే భలే వేశారండి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏమో తెలియదు కానీ మా ఆవిడకి కూడా ఊపు వచ్చేసింది. నేను కూడా పెయింటింగ్ వేసేస్తానని చెప్పి తెగ గీకేస్తుంది. అదిగోండి మొత్తానికి మేము ముగ్గురం కలిసి పెయింటింగ్ వేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. అదిగోండి బాబాయ్ బిల్లులు తీసుకొచ్చాడు. ఏంద్రా 2 బిల్లులు ఉన్నాయని చెప్పి చూస్తే ఒకటేమో ఫుడ్ బిల్లు, రెండోది వచ్చేసి క్లే బిల్ అంట. ఫుడ్ వచ్చి 1255 రూపాయలు అయితే అయింది. క్లే బిల్ అయితే మాత్రం 616 రూపాయలు అయితే ఉంది. ఫుడ్కి ఎలా అయితే జిఎస్టీ అయితే కడతామో ఇలాంటి క్లే పెయింటింగ్ కూడా జిఎస్టీ కట్టాలని చెప్పి అంటున్నారంట. మళ్ళీ దీనికి ఒక ప్రాసెస్ కూడా ఉంది. ఈ క్లే వీళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారంట. తర్వాత దీనికి ఏదో గన్ ఫైరింగ్ చేసి స్మూత్గా చేసి ఆ తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత వీళ్ళు కాల్ చేస్తారంట. మనం వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదొకటి. మీ పిల్లలకు కూడా ఇలాంటి పెయింటింగ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి హోటల్కి ఒకసారి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతారని చెప్పి అయితే అనుకుంటున్నాను. వీడేంటో ప్రమోషన్ చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారేమో. వీళ్ళే నాకేం డబ్బులు కట్టలేదండి. మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. మేమైతే బెలా ఎంజాయ్ చేసాంలేండి. మీరు కూడా కుదిరితే ఒకసారి రండి. ఇక్కడేంటి ఇన్ని క్లేస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు వేసిన క్లే పెయింటింగ్ దాన్ని గన్ ఫైరింగ్ చేసి ఇక్కడైతే స్టోర్ చేస్తారు. ఇదంతా జరగడానికి ఒక 2 వీక్స్ అయితే పడుతుంది. 2 వీక్స్ తర్వాత అయితే వాళ్ళు కాల్ చేస్తారు. మీరు వచ్చి మీ క్లే పెయింటింగ్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అదిగోండి మా వాళ్ళిద్దరు క్యాబ్ కోసం వెయిట్ చేసేస్తున్నారు. అదిగోండి
మా అపార్ట్మెంట్ అయితే వచ్చేసింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.